ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాశో న గతాసోంశ్చ నానుశోచంతి పండితాః. హాయ్ ఫ్రెండ్స్, 10వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు మిత్రులే అయినప్పటికీ ఒకరికొకరు గురు శిష్యులుగా మారిపోయారు అని తెలుసుకున్నాము. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు గురువుగా, అర్జునుడు శిష్యుడుగా మారిపోయాడని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవానుడు వెంటనే గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ శిష్యుడిని మందలిస్తున్నాడు. అంటే ఇక్కడ అర్జునుని మందలిస్తున్నాడు అనమాట కృష్ణుడు. నీవు పండితుని లాగా మాట్లాడుతున్నావు, కానీ పండితుడైన వాడు అంటే దేహం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలిసినవాడు దేహము ప్రాణంతో ఉన్న స్థితికి కానీ మరణించిన స్థితికి కానీ ఏ స్థితి కొరకు దుఃఖించడని తెలుసుకోవడం లేదు అని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఆత్మకు భౌతిక దేహానికి డిఫరెన్స్ ఏంటో చెప్పాడండి. దేహం ఉన్నప్పటికీ దేహం మరణించినప్పటికీ పెద్ద తేడా ఉండదు. ఆత్మ అనేది ఇంపార్టెంటు. భౌతిక దేహం కొరకు నువ్వు దుఃఖిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. పండితుడు అనేవాడు ఎప్పుడూ అలా చెయ్యడు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడండి. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంటే దేహము అనేది ఇవాళ పుట్టి రేపు నశిస్తుంది కనుక అది ఆత్మ అంతగా ముఖ్యమైనది కాదు. ఇది తెలిసిన వాడే నిజంగా పండితుడు. భౌతిక దేహస్థితి ఎట్లా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణము కాదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడు పలికాడు. అశోచ్యాన్ దుఃఖింపదగని విషయము, అన్వశోచ నీవు దుఃఖిస్తున్నావు, త్వం నీవు ప్రజ్ఞావాదాన్ పాండిత్యముతో కూడిన మాటలు చ కూడా భాషసే పలుకుతున్నావు, గత పోయిన అసూన్ ప్రాణము అగత పోనట్టి అసూన్ ప్రాణము చ కూడా నా అనుశోచంతి దుఃఖించరు పండితాహ పండితులు. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి, పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు అర్జున, ఇది కరెక్ట్ కాదు. వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ ఎప్పుడూ దుఃఖించరు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.